హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారికి మాత్రం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పి తీరాల్సిందే. ఎందుకని ఈ మాట అనుకోవాల్సిందంటే, ఈ ఏబి వెంకటేశ్వరరావు లాంటి ప్రస్తుతం సమాజంలో ఉన్నారో అని తెలుసుకోవడానికి ఆయన మాట్లాడిన మాటలే ప్రజలకు అర్థమైపోయినాయి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఏబి వెంకటేశ్వరరావుకి థ్యాంక్స్ చెప్పాలని ఆ మాట అన్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకొని బయటకు వచ్చినప్పుడు తన సామాజిక వర్గం మొత్తం ఆయనతో వెనకుండి వచ్చింది. రెడ్డి సామాజిక వర్గం, ఆ తర్వాత అన్ని సామాజిక వర్గాలు, ఒక రెడ్డియే కాదు, బడుగు బలహీన వర్గాలతో పాటు కమ్మ కాపు అనేక సామాజిక వర్గాలు ఆయన వెంట నడిచినాయి. అయితే కొంత రెడ్లు మాత్రం ఆయనను బాగా ఓన్ చేసుకున్నారు. మనవాడిని గెలిపించుకోవాలి అని 2014లో విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ విభజిత ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు ప్రజలు అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి కావాలి అని చంద్రబాబు నాయుడు గారి పక్కకి మొగ్గు చూపారు, అది కూడా తక్కువ మెజారిటీతో. అయితే 2019లో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అత్యధికంగా తన వర్గం మాత్రం ఆయనకు వెనకుండి సపోర్ట్ చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 2019 నుంచి 2024 వరకు తన వర్గం వారు ఆయనకు వెన్నుదండగా ఉండి అధికారాన్ని చేపట్టడానికి వారు సహాయ సహకారాలు అందించినప్పటికీ ఆయన మాత్రం అన్ని వర్గాల వారిని, రెడ్డి కమ్మ కాపు పేద బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ అనేక మైనారిటీ వర్గాలు అందరినీ కలుపుకుంటూ ఆయన అనేక మంది ప్రజలకు న్యాయం చేయడంతో తన వర్గం మాత్రం ఒకంత అసహనానికి లోనింది. మనవాడు మనకు అధికారంలో ఉండాలి అని చెప్పి మనం అధికారంలోకి తీసుకొచ్చుకుంటే మనవాడేంటి మనల్ని వదిలేసి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటా ఉన్నాడు, ఇదేంటి అని చెప్పి అందరూ అని చెప్పలేం, కానీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద గుస అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదా గుస అవుతున్నారని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు అయితే మిగతా వాళ్ళు కూడా నాకు అండగా ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఆయన ఒకంత మొండి పట్టుదలతో 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆయన ఘోర పరాజయం చెందాడు. అయితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతోనే పనిచేశారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు లేకపోతే మనలాంటి కార్యకర్తలకు నచ్చినా నచ్చకపోయినా ఇది నగ్న సత్యం. అయితే ఆయన దెబ్బ కొట్టారు. ఎంత దెబ్బ కొట్టినప్పటికీ ఆయన 40% ఓటింగ్ని మాత్రం ఏమీ చేయలేకపోయినారు. ఇక విషయానికి వస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం చేపట్టిన 8 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం మాత్రం వారికి తత్వం బోధపడింది. ఇప్పుడు ఈ 8 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వారు బయటికి వచ్చి ఎక్కడ మీటింగులు పెట్టినప్పటికీ రెడ్డి అనే సామాజిక వర్గం గురించి ఎంత హీనాతిహీనంగా మాట్లాడుతున్నారంటే దానికి 2 రోజుల క్రితం జరిగిన సంఘటనే ఎగ్జాంపుల్. సివిల్ సర్వీసెస్లో పనిచేసినటువంటి ఒక పెద్ద అధికారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేశారో మనందరికీ చూసాం. దీని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వారందరూ ఇదేంటిది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడుతుంటే రేపటి రోజున మన మీద కూడా ఇలాగానే ఉంటారు కదా వీళ్ళు, అందుకని మనమందరం ఏకతాటికి మీదకి అవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఒక నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి మేధావులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మనం సపోర్ట్గా ఉండాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు అండగా ఉన్నటువంటి వర్గం మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు అండగా ఉండటంలో వాళ్ళందరూ ఏకీకృతం అవ్వడంలో ఏబి వెంకటేశ్వరరావు గారి పాత్ర మాత్రం ముఖ్యంగా ఉందని చెప్పొచ్చు. ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, సమాజంలో ఇటువంటి మాటలు ఎవరూ మాట్లాడకూడదు, కమ్మ కులం మన కులం, ఆ కులం వాడు వీడు దుష్టుడు అంటూ మరి ఘోరాతి ఘోరంగా మాట్లాడారు. వాస్తవంగా
నిజం నిజాయితీ ప్రభుత్వం న్యాయస్థానాలు అయినా ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఇప్పుడు తత్వం మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా బోధపడింది. వీరందరూ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనవాడు మనకు సహాయం చేయకపోయినప్పటికీ పేదవాడికి కడుపు నిండా అన్నం పెడతాడు, మనల్ని మాత్రం మన పనులను మనం చేసుకొనిస్తాడు. ఈ విధంగా అవతల వాళ్ళ దగ్గర మనం అవమానపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది కదా అనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి రావడంలో ప్రముఖ పాత్ర మాత్రం ఏబీ వెంకటేశ్వరరావు గారిదే. అందుకనే వీడియో మొదట్లో నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏబీ వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పాలి అని. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కూడా ఒక జడ్జి, రిటైర్డ్ అయిన జడ్జి రాయలసీమలో ఆయన వచ్చి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, జగన్ విజయసాయిరెడ్డి వాళ్ళు వెధవలు అనేటట్టుగా మాట్లాడుతూ చంద్రబాబుకు ఒక సవాల్ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నేను చంపేస్తాను 5 సంవత్సరాలు అన్నట్టు సవాల్ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. వీటన్నిటితో విసిగిపోయినటువంటి ప్రజలు, అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గం కూడా ఒక విధంగా ఏకతాటికిపై వచ్చిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందువలన ఖచ్చితంగా జమేలి ఎన్నికలు వచ్చినా 2029 సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ 100% జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రం ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయడం కోసం రెడీ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి మాత్రం అందరికీ తెలిసిందే. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా వీరందరూ అసంతృప్తితో ఉన్నమాట మాత్రం వాస్తవం. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గాన్ని పువ్వుల్లో పెట్టి మళ్ళీ ఆయన దగ్గరకు చేస్తున్నది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, వారి నాయకులు, వారికి అనుకూలంగా ఉండేవారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.